తెలుగు 99 న్యూస్ ఛానల్ కి కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బారాసా భాజాలపై విమర్శలు గుప్పించారు. మోదీ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. దొంగ రాజీనామా లేఖలతో హరీష్ రావు మరోసారి ప్రజలను మోసగించడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈసారి 12 సీట్లు వస్తాయి, మా నాయన చక్రం తిప్పుతాడని చెప్పి ఇప్పుడు కేటీఆర్ అంటుండ్రు. అప్పుడు పోయినసారి వాళ్ళ బిడ్డ ఉండే, ఇప్పుడు లేదా పాపం ఎక్కడ ఉన్నది ఢిల్లీలో. ఆమె ఏమన్నా సారు కారు 16 మా నాయన గురించి చెప్పింది. ఇప్పుడు ఆమె లేకుండా పోయింది. ఇప్పుడు ఈ పిల్లగాడు ఏమన్నాడంటే మా నాయన మాకు 12 గెలిపి మా నాయన చక్రం తిప్పుతాడు అంటాడు. ఈ కేసీఆర్ ఖమ్మం వచ్చేమంటాడు 12 సీట్లు గెలిపిస్తే రామానాయసం మంత్రి చేస్తా అన్నాడు. దీన్ని బట్టి డౌట్ వస్తుందా లేదా ఇలా మానసిక పరిస్థితి మీద? అది గవర్నమెంటే లేనిది 12 సీట్లు వస్తాయి. అసలు నల్గొండ క్యాండిడేట్ కానీ ఎక్కడన్నా క్యాండిడేట్కు టీఆర్ఎస్ డిబేట్ వస్తాడు అనిపిస్తుందా? అందుకనే నల్గొండలో కానీ ఎక్కడ కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్కి వేస్తే అది మూసీలో వేసినట్టు లెక్క. వాళ్ళు వీళ్ళు అండర్స్టాండింగ్ పెట్టుకున్నారు. మన మల్లారెడ్డి చెప్పిండు అక్కడ బెడ్తెల్లా ఈటల్లో అయినా నువ్వే గెలుస్తున్నావు పో అని. ఇక అప్పుడే అర్థమైపోయి అంత దుకాణం. అందుకనే ముస్లిం సోదరులు కూడా ఆలోచించండి. తప్పకుండా సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నాడు. ఇవాళ పైసా జమ చేసుకుంటూ ఆగస్టు 15 నాటికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు నేను కూడా దేనికైనా సిద్ధమే. రైతులారా, తెలంగాణ రైతులారా, మీడియా ద్వారా చెప్తున్నా, దొంగ రాజీనామా లెటర్ 2 పేజీలు రాసుకొచ్చిండు. రాజీనామా ఎట్లా రాయాలంటే నన్ను అడుగు. మంత్రిగా రాజీనామా చేసిన తెలంగాణ కోసం 2 లైన్లు ఉంటుంది. ఆ 2 లైన్లో ఒక్క లైను, ఒక్క కామా, ఫుల్ స్టాప్, ఒక్క వర్డ్ తప్పు రాసిన అది రిజెక్ట్ చేస్తారు. 2 పేజీలు రాసుకొచ్చిన అబద్ధాల కోరు అగ్గిపెట్టే రావు. ఏం పేరు ఆయన పేరు? హరీష్ రావు. ఇవాళ మోడీ గారని పోలీసులకు భయపడేది లేదు. ఇవాళ కేసీఆర్ లాంటి మీ అంతానే గద్దె నింపి మూలకు కూర్చోబెట్టేసాం, కట్టబట్టుకొని తిరుగుతున్నాడు. మోడీ ఎంత చెప్పు మన ముందు లెక్క. ఆయన నోటీస్ ఇస్తారంట మనకు. ఆర్ఆర్ ట్యాక్స్ దోసుకుంటారంట. గల్లబెట్టే మొత్తం దోసుకున్నోనే వదిలిపెట్టావు కేసీఆర్ని. మీరిద్దరు ఒకటే అని దాంతోనే అర్థమైపోయింది. 10 ఏళ్ళలో ఎందుకు అరెస్ట్ చేయలేను? ఎన్నికల ముందు ఎందుకు అరెస్ట్ చేసినావు? ఒకసారి మీరు కూడా గ్రామాలలో చెప్పండి.